శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురుపరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ జనవరి 2026 ఆంగ్ల సంవత్సర ఆరంభం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతున్నాయి, ఫలితములు, ఫలితాంశములు, పరిహారములు, గ్రహగతులు, గ్రహ సంచార విశేషాలు మొదలైనవి ఇప్పుడు చెప్పుకుందాము. కృత్తిక 2, 3, 4 పాదాలు, ఈ ఊ ఏ, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, ఓ వా వి ఊ, మృగశిర 2 పాదాలు, వే ఓ. ఇది వృషభ రాశి అని చెప్పవచ్చు. వృషభ రాశి వారికి గ్రహ సంచారం ప్రకారం కనుక చూస్తే బృహస్పతి ద్వితీయ స్థానంలో అంటే మిథునంలో శుభమైన ఫలితములను ఇస్తూ ఉన్నాడు. గురుబలం అనేటువంటిది మీకు చాలా అద్భుతంగా ఉంది. శనైశ్చరుడు కూడా ఏకాదశంలో మీనంలో ఉన్నాడు, మంచి ఫలితాలు ఇస్తాడు. ఏకాదశ శనైశ్చరుడు ఆర్థిక ప్రయోజనములు ఇస్తాడు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దశమస్థానంలో రాహువు లాభంలో దశమస్థానంలో ఉన్నాడు కాబట్టి 10వ స్థానంలో ఉండటం అనేటువంటిది కూడా కొంత పర్వాలేదు, అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి. కేతువు 4వ స్థానంలో కొంత దోషం అనేటువంటిది ఉండవచ్చు. కాబట్టి వృషభ రాశి వారి యొక్క ఫలితాంశముల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఈ మాసం అంతా కూడా జనవరి నెల గురువు కానీ శని కానీ శుభంగా ఉన్నారు, రాహువు కూడా శుభంగా ఉన్నాడు, బుధ శుక్రులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. కాబట్టి వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతోంది. 2026 కూడా మంచి శుభారంభాన్ని ఇవ్వబోతూ ఉన్నది. ప్రయత్నాలు ఏవి చేసినా అవి తప్పకుండా నెరవేరుతాయి. టైం టు టైం సకాలంలో పనులన్నీ పూర్తవుతాయి. విద్యార్థులకు విజయం వెన్నంటి ఉంటుంది. గతంలో ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తవుతాయి. ఉద్యోగపరంగా కొన్ని ఆటంకములు ఉండవచ్చు. ఉద్యోగపరంగా శ్రమాధిక్యత విపరీతంగా ఉంటుంది. అవసరాలకు ఎప్పుడు కూడా ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకున్నప్పుడు వృషభ రాశి స్త్రీలకు పురుషులకు సహాయం అనేది అందుతుంది. ధనలాభం, ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఖర్చులు సైతం ఎక్కువగా ఉంటాయి. వ్యాపారపరంగా తోటివారి సహాయ సహకారాలు అవసరమవుతాయి. వీలైనంత మేరకు శత్రువులకు దూరంగా ఉండండి. అనవసరమైన విషయములతో సమయం వృధా చేసుకోవద్దు. ముఖ్యంగా వృషభ రాశి వారికి ధనలాభం ఉన్న కొంత మానసికమైనటువంటి అశాంతి ఉండే ఆస్కారం కూడా ఉంది. దూర ప్రాంతంలో విద్య ఉద్యోగం రావటం అయినతే దూర ప్రాంతాలకు వెళ్ళటం కూడా మంచిది. ముఖ్యంగా ఇతరుల సలహా కన్నా సొంత నిర్ణయములతో ఆలోచించి ఏ పనులైనా చేయటం అనేటువంటిది జనవరి నెలలో మంచిది. ముఖ్యంగా ఆన్లైన్ మోసానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉండవచ్చు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలైతే తప్పకుండా వస్తాయి. అధికారుల ఆదరణ పొందటానికి ప్రయత్నం చేసుకోవటం ఉద్యోగపరంగా మంచిది. నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవటంలో ఎప్పుడైనా సరే యథార్థాన్ని మాట్లాడేటువంటి అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవటం అనేటువంటిది కూడా మంచిది.
ఇతరుల నుండి అందే సహకారం, పనులు పూర్తి చేసుకోవటంలో కూడా కొంత చాకచక్యంగా ఉండండి. అదృష్ట యోగం అనేటువంటిది కొంత మీ వెంట ఉండవచ్చు. గ్రహబలం కారణంగా ఆర్థిక లాభాలు, సంతాన సౌఖ్యం, ఇష్టకార్య సిద్ధి మొదలైనటువంటివన్నీ కూడా లభిస్తాయి. ముఖ్యంగా సౌమ్యంగా మాట్లాడటం అనేటువంటిది, కాలాన్ని సద్వినియోగం, టైం పాస్ చేయకండి, టైం సార్థకత చేసుకునే విధంగా విద్యార్థులు బాగుండాలి. సరి అయిన ప్రణాళికలు ఏవైనా సరే చేసుకోవడం వ్యాపారానికి దోహదపడుతుంది. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా బాగుంటుంది. స్థిరాస్తులపై ఆదాయం అనేటువంటిది కూడా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడైతే తప్పకుండా ఉంటుంది. ఒత్తిడిని జయించేటువంటి కొన్ని పద్ధతులు అవలంబిస్తే బాగుంటుంది. అశ్రద్ధ వద్దు. రియల్ ఎస్టేట్ వారికి వృద్ధి అనేటువంటిది కూడా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు, పూజలు, మేధావులతో చర్చ, అనేక రకాలుగా కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా స్థిరాస్తుల మీద ఆదాయం కూడా బాగుంటుంది. కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగపరమైనటువంటి భద్రత, ఉద్యోగపరమైనటువంటి అవకాశములు కూడా బ్రహ్మాండంగా వస్తాయి. అందువల్ల కొంత జాగ్రత్తగా సర్ది చూసుకుంటే కనుక 2026 వృషభ రాశి వారికి మంచి ఫలితములను తీసుకొని వస్తున్నది అని చెప్పడంలో సందేహం అనేటువంటిది కూడా లేదు. ముఖ్యంగా ఈ వారం చెయ్యవలసిన, ఈ మాసం అంతా కూడా అంటే జనవరి నెల మీరు రవి, కుజ, బుధ ధ్యాన శ్లోకాలు పఠించండి. మరొక మారు చెబుతున్నాను వినండి. రవి సూర్యుడు, కుజ అంగారకుడు, బుధ ఈ 3 గ్రహముల యొక్క ధ్యాన శ్లోకములు రోజు చదివి శనివారం నవగ్రహ ప్రదక్షిణములు చేయటం వల్ల కూడా మరిన్ని యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. గణపతి ఆరాధన, సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించటం, దీనివల్ల కూడా ఆటంకాలు తొలగిపోతాయి. ఉలవలు దానం చేయండి. లక్ష్మీనారాయణుల దర్శనం ప్రతి శనివారం నాడు చేయటం చాలా మంచి ఫలితములను కూడా మీకు ఇవ్వవచ్చు. ఇక ప్రతి ఆదివారం నాడు కానీ, ప్రతి బుధవారం నాడు కానీ గోక్షేత్రంలో గోవులకు ఏదైనా పచ్చగడ్డిని సమర్పణం చేయండి. చాలా ఆర్థికపరమైనటువంటి లబ్ధి చేకూరుతుంది. మీకు గోక్షేత్రానికి సంబంధించిన సమర్పణ కావాలి, ఏదైనా ఒక గోవుకు పెట్టాలి అని అనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. తప్పకుండా మీకు మేము ఆ అవకాశాన్ని ఇస్తాము. వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి, జాతకం చెప్పించుకోవాలి, జాతక విశ్లేషణ చేయించుకోవాలి, వచ్చే దశలు అంతర్దశలు ఎలా ఉంటాయి అన్న విషయంలో కూడా నేను తప్పకుండా మీకు మాట్లాడతాను. బట్ అపాయింట్మెంట్ అనేటువంటిది తీసుకోవాలి. మరల వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. మీరు బాగుండాలి. ఆంగ్ల నూతన సంవత్సర శుభాశీస్సులు వృషభరాశి వారికి వెంకటేశ్వర స్వామి, రాజరాజేశ్వరుడు, లక్ష్మీ నరసింహుడు, గురుదత్తాత్రేయ అనుగ్రహం వృషభరాశి వారికి పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటూ ఆశీస్సులు. జై శ్రీరామ్. మరలా వచ్చే మాసం కలుసుకుందాం.